మనం ఎంత కష్టపడి బిర్యానీలు గట్రా చేసినా పిల్లలు ఎందుకు ఒక్కొక్కసారి అసలు ముట్టుకోరు. ఇంకోసారి ఏమో ఏం చేయబుద్ధి కాక మిగిలిపోయిన అన్నంతో ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ లా చేసి ఇచ్చేద్దాము అని అనుకున్నప్పుడు మాత్రం చక్కగా తినేస్తారు. ఈ చలికాలంలో ఎప్పటికప్పుడు చేసుకుని తింటే తప్ప పొద్దున్నే సాయంత్రం అస్సలు తినలేము. మార్నింగ్ చేసిన కర్రీ అయిపోయింది, రైస్ మాత్రం మిగిలిపోయింది. ఇంకేం చేద్దాం రా బాబు అనుకుంటున్నప్పుడే మా ఆయన కాలింగ్ బెల్ కొట్టి ఇదిగో ఫ్రెష్ గా కూరగాయలు తీసుకొచ్చాను అన్నారు. అందులో మనకి పనికొచ్చేవి ఏమన్నా ఉన్నాయని చూస్తే స్వీట్ కార్న్ ఉంది. సరే ఇంకేముంది, ఫ్రెష్ గా స్వీట్ కార్న్ ఉంది, పొద్దున మిగిలిపోయిన అన్నం ఉంది, మొత్తం కలిపేసి స్వీట్ కార్న్ రైస్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. మొన్న మనం తీసుకున్న న్యూ ఇయర్ రిజల్యూషన్ లో బయట దొరికే పేస్ట్రీస్, కేక్స్, కూల్ డ్రింక్స్ తో పాటు కొన్ని సోయా సాస్, టమాటో కెచప్ ఇలాంటివి బయట దొరికేవి కూడా మానేయాలని అనుకున్నా. అందుకే ఈ రోజు ఈ కార్న్ ఫ్రైడ్ రైస్ మాత్రం మొత్తం మన దేశీ మసాలాలు యూజ్ చేసి చేశాను. కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి, దాంతో పాటు లైట్ గా కొద్దిగా ఇంట్లో చేసిన గరం మసాలా వేసాను. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చేసినప్పుడు కన్నా ఇలా సింపుల్ గా చేసి ఇచ్చినప్పుడు పిల్లలకి ఇంకా నచ్చుతుంది. మా వాడికి అయితే ఫుల్ గా నచ్చేసింది. సాసులు, కెచప్లు వాడకుండా సింపుల్ గా మీరు కూడా ఇలా ట్రై చేసి నా కామెంట్ లో చెప్పండి ఎలా వచ్చింది. మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.